చాలా చాలా బాగుంది, అదిరిపోయింది. ఓకే, సో ఇక్కడ నుంచి చూస్తే ఇది మెయిన్ లివింగ్ హాల్ అండి. Yeah. సో లోపల ఉన్నది చిన్న ఆఫీస్ రూమ్ లాగా, డ్రాయింగ్ రూమ్. ఆహా, ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీ వెంట్ ఫర్ దట్ సర్క్యులర్ కాన్సెప్ట్. సీలింగ్ మాత్రం వీ వెంట్ ఫర్ సర్క్యులర్ కాన్సెప్ట్ అండి. రిమైనింగ్ ఐ థింక్ చాలా స్పేషియస్ ఉంది. ఫస్ట్ థింగ్, యా, మనం విల్లా అంటేనే అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లివింగ్ హాల్లో చూసుకున్నట్లయితే వాల్ డిజైన్ ఏదైతే ఇచ్చామో ఎన్ని చూసినా ఇక్కడ మాత్రం చాలా కొత్తగానే కనిపిస్తూ ఉంది. సో ఏంటి అసలు అది డిజైన్ మేడం, కావచ్చు? ఇందులో ఏంటంటే ప్యానలింగ్ అండ్ వాల్ పేపర్ రెండు కంబైన్ చేసామండి. ఓకే, సో ఈ వైట్ కలర్ మీకు కనిపిస్తుంది అంతా కూడా వుడెన్ ప్యానలింగ్. ఓకే. సో ఫ్లూటెడ్ లామినేట్ వేసి ప్యానలింగ్ చేసాం. అది ఫ్లూటెడ్ వేసి ప్యానలింగ్ చేశారా? మనం ప్లై వేస్తాం కదా మేడం, ప్లై పైన ఫ్లూటెడ్ లామినేట్. ఓకే 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 ఓకే, సో అందుకే మీకు ఆ ఫ్లూట్స్ కనబడుతున్నాయి కదా లామినేట్ మీద. ఎస్ అండి. సో దీ పక్కది వచ్చేసి మనకి వాల్ పేపర్ అండి. వాల్ పేపర్. ఈ వాల్ పేపర్ ఏంటంటే టెక్స్చర్డ్ వాల్ పేపర్. మీకు అది ఒక లైట్ గ్లిటర్ కనిపిస్తుంది, ఇట్ ఈస్ అ టెక్స్చర్డ్ వాల్ పేపర్ అండి. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్ పేపర్ ప్రిఫర్ చేయడం ఎందుకు అంటే మనం మళ్ళీ తర్వాత ఏమైనా చేంజెస్ చేసుకుంటాం? 100% చేంజ్ చేసుకోవచ్చు మేడం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఉన్న ఇంటికి యాస్టిక్స్ యాడ్ అవుతుంది. ఓకే, గోయింగ్ ఫర్ అ వైట్ వాల్ గివ్స్ యూ వన్ లుక్, ఎస్, బట్ గోయింగ్ ఫర్ దిస్ వాల్ కదా, టెక్స్చర్డ్ పెయింట్ కన్నా వాల్ పేపర్ ఏంటంటే ఆ గ్లిటర్ చూడటానికి కొంచెం డీసెంట్ గా, ఐ థింక్ ఇట్ గివ్స్ యూ అ బెటర్ లుక్. అవును, కొంచెం లగ్జరీ. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో ఇక్కడ ఈ వాల్ డిజైన్ ఇది ఎంటర్ అవ్వగానే కనిపించిన ఫస్ట్ వ్యూ కాబట్టి కామధేను అండ్ కల్పవృక్షం అండి. ఇది సూపర్ అండి. సో ఏంటంటే మనం ఇంట్లో ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ఐ థింక్ దట్ సింగిల్ ఫిగర్ హ్యాస్ టోల్డ్ యూ వాట్ ఇట్ ఇస్ అనేది. ఎగ్జాక్ట్లీ. సో ఇల్లంతా కూడా టోటల్ ట్రెడిషనల్, మొత్తం మన ట్రెడిషన్ వైబ్ ఇవ్వాలి, మోడర్న్ ని కంబైన్ చేసాం. yes, we are been going for a fusional అన్నమాట. ఇటు కంటెంపరరీ అండ్ విత్ ద సౌత్ ఇండియన్ టచ్. సూపర్. సో సీలింగ్ వర్క్ చూసుకోగానే, సో సీలింగ్ ఏంటంటే మేడం దీంట్లో కూడా సర్క్యులర్ కాన్సెప్టే యూజ్ చేసాము. ఇది కూడా అక్రిలిక్ లామినేటెడ్ వేసింది కూడా, లోపల వుడ్ వర్క్ చేసి దాంట్లో అక్రిలిక్ వేసాం అనమాట, రోజ్ గోల్డ్ థీమ్. సో ఇల్లంతా కూడా మీరు ఎక్కడో చోట రోజ్ గోల్డ్ అనేది టచ్ అవుతా ఉంటుంది మీకు ఆ కలర్ కూడా. సో ద మెటాలిక్ కలర్ దట్ ఐ చూస్ ఫర్ దిస్ హౌస్ వాజ్ రోజ్ గోల్డ్. ఓకే, సో ఇల్లంతా మీకు ఆ రోజ్ గోల్డ్ కనపడతానే. రోజ్ గోల్డ్ కూడా చెప్పారా లేదా? ఎగ్జాక్ట్లీ, నో చెప్పారు. ఎందుకంటే మనకి మెటాలిక్ కలర్స్ హైలైటర్స్ కింద యూజ్ చేసేవి మార్కెట్లో గోల్డ్, రోజ్ గోల్డ్, వైట్, బ్లాక్ ఇవే ఉంటాయి. సో ఏంటంటే మన పాత వర్క్స్ అన్ని చూసినప్పుడు ఆయనకి ఆ రోజ్ గోల్డ్ థీమ్ నచ్చే మన దగ్గరకు వచ్చారు. ఓకే, సో వీ యాక్చువల్లీ ట్రై టు రీక్రియేట్ ఇట్, రాదర్ అంటే మరీ రిపిటేషన్ లా లేకుండా ఐ ట్రై టు డూ ఇట్. సో ఇక్కడ పార్టీషన్ వర్క్ ఏదైతే ఇచ్చారో, అవునండి, దిస్ సైడ్ ఇది బాగుందండి. ఇప్పుడు నాకు చాలా యూనిక్ గా ఉంది. ప్రతి దాంట్లో మీరు ఎంత ఐడియాస్ అంటే క్రియేటివ్ గా ఆలోచించారో అర్థమవుతుంది. సో ఇది కూడా ఏంటంటే అదే సర్క్యులర్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం మేడం. సో సర్క్యులర్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం కానీ హాల్ ఏంటంటే మరి చిన్నది అవ్వకూడదు, మనకి లైటింగ్ అబ్స్ట్రక్షన్ ఉండకూడదు అని చెప్పేసి వి వెంట్ ఫర్ అ ఫ్లూటెడ్ గ్లాస్ హియర్. సో ఇది కంప్లీట్లీ ఓపెన్, ఇది ఫ్లూటెడ్ గ్లాస్. సో అటువైపు ఆ డోర్ ఓపెన్ చేస్తే టోటల్ లైటింగ్ మనకి కిచెన్ వరకు కూడా ఇదే లైటింగ్ కంటిన్యూ అయ్యేలాగా, న్యాచురల్ లైటింగ్ అబ్స్ట్రక్ట్ చేయకూడదు అని. ఓకే, సో పార్టీషన్ లో వి వెంట్ ఫర్ దిస్ ఫ్లూటెడ్ గ్లాస్. ఓకే.